హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం థైరాయిడ్ గ్లాండ్ మీద ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. ఓకేనా? క్లాస్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ మీద ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయి అంటే, థైరాయిడ్ గ్లాండ్ యొక్క బరువు ఎంత? థైరాయిడ్ గ్లాండ్ యొక్క బరువు ఎంత? 75 గ్రామ్స్, అంటే 75 గ్రామ్స్ అనమాట. థైరాయిడ్ గ్లాండ్ యొక్క బరువు వచ్చేసి 75 గ్రామ్స్. థైరాయిడ్ గ్లాండ్ ఏ షేప్లో ఉంటుంది? థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి హెచ్ షేప్లో ఉంటుంది. బటర్ఫ్లై షేప్ గ్లాండ్ అని ఏ గ్లాండ్ని అంటారు? థైరాయిడ్ గ్లాండ్. బటర్ఫ్లై షేప్ గ్లాండ్ అని ఏ గ్లాండ్ని అంటారు? థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ ఏ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది అంటే, థైరాక్సిన్ అనే హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ ఏ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది? థైరాక్సిన్ అనే హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. మన శరీరంలో అయోడిన్ లెవెల్స్ తగ్గిపోతే ఏ డిసీజ్ వస్తుంది అంటే, సింపుల్ గాయిటర్. మన శరీరంలో అయోడిన్ లెవెల్స్ తగ్గిపోతే ఏ డిసీజ్ వస్తుంది? సింపుల్ గాయిటర్. థైరాక్సిన్ హార్మోన్ యొక్క ఎక్కువ రిలీజ్ అయితే కనుక ఏ డిసీజ్ వస్తుంది అంటే, గ్రేవ్స్. థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయితే గ్రేవ్స్ అనే డిసీజ్ వస్తుంది. గ్రేవ్స్ అంటే ఎక్సాప్థాల్మిక్ గాయిటర్, అంటే కళ్ళు ఉబ్బినట్టు ఉంటాయి అన్నమాట. గ్రేవ్స్ డిసీజ్ వాళ్ళకి కళ్ళు ఉబ్బినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఎక్సాప్థాల్మిక్ గాయిటర్ అని అంటాం అన్నమాట. ఓకేనా? చిన్నపిల్లల్లో థైరాక్సిన్ హార్మోన్ తక్కువగా రిలీజ్ అయితే ఏ డిసీజ్ వస్తుంది? క్రిటినిజం. చిన్నపిల్లల్లో థైరాక్సిన్ హార్మోన్ తక్కువైతే ఏ డిసీజ్ వస్తుంది అంటే, క్రిటినిజం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థైరాక్సిన్ హార్మోన్ తక్కువ అయితే అని దేంట్లో, చిన్నపిల్లలు అని మెన్షన్ చేస్తే కనుక మనకి క్రిటినిజం అని చెప్పాలి. ఓకేనా? థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయితే ఏ డిసీజ్ వస్తుంది అంటే, గ్రేవ్స్ అనే డిసీజ్ వస్తుంది. గ్రేవ్స్ అంటే కళ్ళు ఉబ్బినట్టుగా కనిపిస్తాయి అన్నమాట. థైరాక్సిన్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయితే ఏ డిసీజ్ వస్తుంది? మిక్సోడిమా అనే డిసీజ్ వస్తుంది. అంటే ఇదేంటంటే బాడీ అంతా వీక్గా అయిపోయి, వీక్నెస్ అనమాట. ఏది కూడా చిన్న బరువు కూడా మోయలేకపోవటం అనమాట. ఇలా వీక్నెస్ అనేది వస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ బోన్స్లో కాల్షియం లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అంటే, క్యాల్సిటోసిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. అంటే బోన్స్లో కాల్షియం లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ అయి ఉండాలి. ఒకవేళ కాల్షియం లెవెల్స్ కనుక తగ్గిపోతే బోన్ ఏమైపోతుంది? ఇరిగిపోయినట్టుగా ఉంటుందన్నమాట. చిన్న దెబ్బ తగిలితే అది ఇరిగిపోతుంది. ఓకేనా? థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుందంట, ఈ బోన్స్లో కాల్షియం లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఈ కాల్షియం లెవెల్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయితే కనుక, లేదా దాంట్లో హోల్స్ అనేవి పడిపోతాయి, రంధ్రాల్లాగా పడిపోయి ఆ కాల్షియం అనేది బయటకు వచ్చేసి ఆ బోన్ అనేది ఏమైపోతుంది, కొంచెం వెయిట్ అనేది కూడా ఎత్తినా కానీ అది విరిగిపోయే స్టేజ్లోకి వచ్చేస్తుంది అనమాట. థైరాయిడ్ గ్లాండ్ బోన్స్లో కాల్షియం లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అంటే, క్యాల్సిటోసిన్ అనే హార్మోన్. ఈ క్యాల్సిటోసిన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది? బోన్స్లో కాల్షియం లెవెల్స్ని బ్యాలెన్స్లో ఉంచుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి, బోన్స్లో కాల్షియం లెవెల్స్ ఎంత పర్సెంటేజ్ ఉంటాయి అంటే, 70% వరకు బోన్స్లో కాల్షియం లెవెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఏ హార్మోన్ బ్లడ్లో కాల్షియం లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది? క్యాల్సిటోసిన్. అంటే బ్లడ్లో కాల్షియం లెవెల్స్ అనేవి 30% ఉంటే, బోన్స్లో కాల్షియం లెవెల్స్ అనేవి 70% ఉంటాయి. ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసే హార్మోన్ ఏది అంటే, క్యాల్సిటోసిన్. పారాథైరాయిడ్ గ్లాండ్. ఈ పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అంటే, పారాథ్ హార్మోన్. ఈ పారాథైరాయిడ్ గ్లాండ్ ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది? పారాథ్ హార్మోన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. మన శరీరంలో పారాథ్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయితే ఏ డిసీజ్ వస్తుంది? టిటానీ అనే డిసీజ్ వస్తుంది. మన శరీరంలో పారాథ్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయితే ఏ డిసీజ్ వస్తుంది? టిటానీ. అంటే ఇన్వాలంటరీ మజిల్ కంట్రాక్షన్, అంటే తిమ్మిర్లు ఎక్కటం, చేతులు తిమ్మిర్లు ఎక్కటం, ఎక్కువగా నడవలేకపోవటం. మన శరీరంలో ఈ హార్మోన్ యొక్క రిలీజ్ అవ్వకపోతే, తక్కువ రిలీజ్ అయితే కనుక టిటానీ అనే వ్యాధి వస్తుందన్నమాట. బోన్ లోపల రంధ్రాలు పడటాన్ని ఏమంటారంటే, ఆస్టియోపోరోసిస్ అంటారు. బోన్ లోపల రంధ్రాలు పడటాన్ని ఏమంటారు? ఆస్టియోపోరోసిస్. మన శరీరంలో పారాథ్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయితే బోన్స్కి ఏ డిసీజ్ వస్తుంది? ఆస్టియోపోరోసిస్ అనే డిసీజ్ వస్తుంది అనమాట. అంటే ఈ పారాథ్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయితే ఆస్టియోపోరోసిస్ అనే డిసీజ్ వస్తుంది. ఇక్కడ మనకి బోన్స్లో కాల్షియం లెవెల్స్ని బ్యాలెన్స్ చేసే హార్మోన్ ఏది? కాల్షియం లెవెల్స్ని కానీ, బ్లడ్లో కాల్షియం లెవెల్స్ని, బోన్స్లో కాల్షియం లెవెల్స్ని బ్యాలెన్స్ చేసే హార్మోన్ వచ్చేసి క్యాల్సిటోసిన్.
ఈ పారాథైరాయిడ్ గ్లాండ్లో ఉండే హార్మోన్ ఏంటి? పారాథార్మోన్. ఈ పారాథార్మోన్ ఏం చేస్తుంది? బోన్ లోపల రంధ్రాలు పడటాన్ని ఏమంటారంటే ఆస్టియోపోరోసిస్. అంటే ఈ బోన్ లోపల రంధ్రాలు పడకుండా ఈ పారాథార్మోన్ అనేది తక్కువ రిలీజ్ అయితే అలా అవుతుందన్నమాట. తక్కువ రిలీజ్ అవ్వకుండా ఒక నార్మల్గా ఒక హెల్దీ పర్సన్కి ఎంత రిలీజ్ అవ్వాలో అంత రిలీజ్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఈ పారాథార్మోన్ అనేది తక్కువ రిలీజ్ అయితే టిటానీ, ఆస్టియోపోరోసిస్ అనే డిసీజెస్ అనేవి వస్తాయి. బోన్స్కి రంధ్రాలు పడి కాల్షియం, ఫాస్ఫరస్ బయటికి రిలీజ్ అవ్వటాన్ని ఏ డిసీజ్ అంటారు? ఆస్టియోపోరోసిస్. బోన్స్కి రంధ్రాలు పడి కాల్షియం, ఫాస్ఫరస్ అనేవి బయటికి రిలీజ్ అవ్వటాన్ని ఏ డిసీజ్ అంటారు? ఆస్టియోపోరోసిస్. అడ్రినల్ గ్లాండ్. ఈ అడ్రినల్ గ్లాండ్ అంటే అధివృక్క గ్రంథి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే గ్లాండ్ ఏది అంటే అడ్రినల్ గ్లాండ్. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే గ్లాండ్ ఏది అంటే అడ్రినల్ గ్లాండ్. ఉద్రేకాల గ్రంథి అని దేనిని అంటారు అంటే అడ్రినల్ గ్లాండ్ని ఉద్రేకాల గ్రంథి అని అంటారనమాట. ఓకేనా? ఇక్కడ అడ్రినల్ గ్లాండ్ అనేది చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది కదా. ఇది చిక్కుడు గింజ ఆకారం అనుకుంటే ఈ బయట ఉన్న పార్ట్ని కార్టెక్స్ అంటాం, అంటే వల్కలం అంటాము. ఈ ఇలా లోపల ఉన్న పార్ట్ని వచ్చేసి మెడుల్లా అంటే దవ్వ అంటాం. ఇది రిలీజ్ చేసే హార్మోన్స్ ఏంటి అంటే గ్లూకోకార్టికాయిడ్, మెంటల్ కార్టికాయిడ్స్ అండ్ లైంగిక కార్టికాయిడ్స్ అంటే సెక్సువల్ కార్టికాయిడ్స్ అంటాం అనమాట. ఈ హార్మోన్స్ని ఈ దవ్వ రిలీజ్ చేస్తుంది, అంటే మెడుల్లా రిలీజ్ చేస్తుంది. కార్టెక్స్ అనే వల్కలం అనేది ఏ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది అంటే స్ట్రెస్ హార్మోన్ని, గ్లూకోకార్టికాయిడ్స్ని, వీటన్నిటిని స్ట్రెస్ హార్మోన్ని వీటిని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి, కార్టెక్స్ అనేవి ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అనేది నేను చెప్తాను. స్ట్రెస్ హార్మోన్స్ అని ఏ హార్మోన్స్ని అంటారు అంటే కార్టిసాల్. ఈ కార్టిసాల్ని స్ట్రెస్ హార్మోన్ అంటాం, అంటే గ్లూకోకార్టికాయిడ్స్నే స్ట్రెస్ హార్మోన్ అని అంటాం అనమాట. స్ట్రెస్ హార్మోన్స్ అని ఏ హార్మోన్ని అంటారంటే కార్టిసాల్. గ్లూకోకార్టికాయిడ్స్ ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది? గ్లూకోకార్టికాయిడ్స్ అనేది కార్టిసాల్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఇవి కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియలో పాల్గొనే హార్మోన్ ఏది అంటే గ్లూకోకార్టికాయిడ్స్. ఈ గ్లూకోకార్టికాయిడ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇది కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియలో పాల్గొంటుందన్నమాట. ఇంకా దీన్ని స్ట్రెస్ హార్మోన్ అని కూడా అంటాము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మినరల్ కార్టికాయిడ్స్. ఈ మినరల్ కార్టికాయిడ్స్ యొక్క విధి ఏంటి అంటే ఇక్కడ మినరల్ కార్టికాయిడ్స్ అంటే సెక్సువల్ కార్టికాయిడ్స్ ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి అంటే ఆండ్రోజన్స్ అనే హార్మోన్ని, లైంగిక కార్టికాయిడ్స్ అంటే సెక్సువల్ కార్టికాయిడ్స్ అనే హార్మోన్ ఏని రిలీజ్ చేసేది ఆండ్రోజన్స్ అన్నమాట. ఆండ్రోజన్స్ అనేది సెక్సువల్ కార్టికాయిడ్స్ ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తాయంటే ఆండ్రోజన్స్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. ఆండ్రోజన్ హార్మోన్స్ ఫీమేల్లో ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల ఏ డిసీజ్ వస్తుంది అంటే విరులిజం, హిర్టుయిజం అంటే విరులిజం అనే డిసీజ్ వస్తుంది. ఈ విరులిజం అనే డిసీజ్ ఎందుకు వస్తుంది? ఆండ్రోజన్స్ అనేవి ఫీమేల్లో ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల, అంటే బ్యాలెన్స్ అవ్వకపోవటం వల్ల. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.